విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ గురించి ఆలోచిస్తారు. అధికార పక్షంలోకి వచ్చాక పార్టీని పక్కన పెట్టేసి అధికారుల చుట్టూ అధికారుల కోటరీతో చేతిలో ఉండిపోతారు అన్నటువంటిది ప్రతి ముఖ్యమంత్రి మీద ఉండే పేరే. గతంలో అలాంటి బ్యారికేడ్స్ని తొలగించుకోవడం అన్నటువంటిది ఎవరికి సాధ్యం కాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ బ్యారికేడ్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సుదీర్ఘ అనుభవం తర్వాత ప్రతిసారి ఆయనకు ఎదురవుతున్నటువంటిది దిగిపోయినప్పుడు చెప్తున్నారు, సార్ మీరేమో మమ్మల్ని పట్టించుకోలేదు, దగ్గరికి రానిలేదు, ఆఫీసర్లు మీ చుట్టూ ఉన్నారు. అందుకనే ఈసారి చంద్రబాబు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. గెలిచిన తర్వాతన పార్టీ నాయకులతోనే ప్రధానమైనది. నిన్న పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి గెలిచిన వాళ్ళందరితో మీటింగ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పార్టీకి సంబంధించి గెలిచిన వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీకే ఎవరైతే గెలిచారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఏంటి, రేపు ఏం చేయబోతున్నారు అన్నట్టు, అట్లాగే తన అభిప్రాయం ఏంటి అన్నటువంటిది పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. భవిష్యత్తులో ఇది కొనసాగాలి అని కోరుకుందాం. ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఈ మీటింగులు జరుగుతూ ఉంటే గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే అప్పుడు లోపాలు ఏమన్నా ఉంటే సరి చేసుకోవచ్చు. అలా కాకుండా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఏదన్నా ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల మీద ఆధారపడితే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు జీతాలు తీసుకుంటే ఆ జీతాల కారణంగా అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నది కాకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారో అది తీసుకెళ్ళి ఆయా పార్టీలు, అంటే పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నది అన్నటువంటి ఫీడ్బ్యాకే ఇస్తూ ఉంటారు. ఏదో ఒక 4 అంతా పాజిటివ్గా ఉందండి, ఈ ఒక్కటే తేడా ఉందండి అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకు వాళ్ళ జీతాలు వాళ్ళు మెయింటైన్ కావాలి కాబట్టి. ఇప్పుడు అది ఇక్కడ కీలకమైనటువంటి అంశమైంది.